నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. తుఫాను కారణంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సహాయ సహకారాలు అందించడానికి అధికార యంత్రాంగం రెడీగా ఉంటారు. ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. తుఫాను వల్ల ప్రజలకు వచ్చే ఇబ్బందులకు సహకరించడానికి తెలుగుదేశం కూటమి పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి. భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ. నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈదకోట జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం చేసిన బీజేపీ శ్రేణులు. ఓపెన్ చెస్ టోర్నమెంట్ కరపత్రాన్ని ఆవిష్కరించిన జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్. పెంటపాడు వెలమపేట గౌరీదేవి ఆలయంలో గౌరమ్మ ఉత్సవాలకు గాను సోమవారం 108 కలశాల జలాలతో జరిపిన అభిషేకం. మోందా తుఫాను దృష్ట్యా ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా తామంతా అండగా ఉంటామని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం తాడేపూడెం క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వార్ రూమ్ ఏర్పాటు చేశామని అధికారులంతా అందుబాటులో ఉంటారన్నారు. ప్రజలను అప్రమత్తంగా చేయడంతో పాటు ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సమావేశంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి జీవీకే మల్లికార్జునరావు, కమిషనర్ యేసుబాబు, తహసీల్దార్ సునీల్, ఎంపీడీఓ చంద్రశేఖర్, అగ్రికల్చర్ ఏఓ నారాయణ, ఐసీడీఎస్ సూపర్వైజర్ భవానీ, ఆర్డబ్ల్యూఎస్ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం తాడేపూడెం రూరల్ మండలం నందమూరి గ్రామంలో అక్విడేట్ ప్రాంతాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాలలో రైతులు నష్టపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కూటమి నాయకులు స్వచ్ఛందంగా ప్రజలందరినీ అప్రమత్తం చేయాలన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాలలో పర్యవేక్షణ చేసి రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమేష్ బాబు, ఇరిగేషన్ డిఈకే ధర్మజ్యోతి, ఎంఆర్ఓ సునీల్ కుమార్, అడపా ప్రసాద్, చెరుకూరి సోమశేఖర్, మద్దిపాటి ధర్మేంద్ర, వట్టికోటి వెంకటేశ్వరరావు, శనగన శ్రీనివాస గౌడ్, రైతులు, గ్రామస్తులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాబోయే 2-3 రోజుల్లో మన ప్రభుత్వం ఇచ్చిన హెచ్చరికల మేరకు తాడేపూడెం కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్, ఎలక్ట్రిసిటీ, మున్సిపాలిటీ, రెవెన్యూ అండ్ ఆర్డబ్ల్యూఎస్, అలాగే పంచాయతీరాజ్, అలాగే అందరూ ఎంఆర్ఓలు, ఎండిఓలు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందరూ కూడా అంతా ఒకటే డిపార్ట్మెంట్. ఇప్పుడు విపత్తుని ఎలా ఎదుర్కోవాలనేది ఇవాళ ప్రభుత్వం చాలా తీవ్రంగా ఇవాళ వాతావరణ శాఖ చెప్తూ ఉంది. మనందరం ఏమనుకుంటామంటే ఇప్పుడు దాకా ఎండకాతుంది కదా, ఇప్పుడు వర్షం ఏమవుతుందని అనుకోవచ్చు. కానీ విపత్తు అనేది అలా రాదు. కాబట్టి ఈ వరద విపత్తు అనేది మనకు తెలియకుండా వచ్చేదాన్ని ముందుగా గ్రహించి ప్రజలను అప్రమత్తం చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్నీ కూడా అమరావతి నుంచి అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీకు ఈ కష్టకాలంలో మా అధికారులు, నేను కూడా మీకు అండగా ఉంటాం. మీకు ఏ ఇబ్బంది కలిగినా ఇక్కడ లోకల్గా 2 అధికారులు మన ప్రభుత్వం నియమించింది. మనకి ఏ గ్రామంలో కష్టం వచ్చినా ఫస్ట్ తెలియజేసిన నెంబర్కి ఫోన్ చేసి చెప్పండి. మేము ఇమ్మీడియట్గా మీ దగ్గరికి వచ్చి రెస్క్యూ టీం ఏదన్నా మేమంతా అక్కడికి వచ్చి మీకు ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. ఏ గ్రామంలో అయినా సరే ప్రాణ నష్టం జరగకూడదు. పడిపోయి ఇళ్ళ వాళ్ళు ఉంటే మీ ఇల్లు బాగుపోతే ఆ ఇంట్లో ఉండకండి, అక్కడ ఉన్న అధికారులు తెలియజేయండి. మీకు పునరావాసం ఏర్పాటు చేసి మీకు అక్కడ భోజనాలు కాటికి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంది. దానికి అన్నింటిలో కూడా ఏర్పాట్లు నేను చేస్తాను. మీకు భోజనాల కాటికి ఇబ్బంది లేదు, అది నేను చూసుకుంటాం. ఉన్నవన్నీ అధికారులు చూసుకుంటారు. మీకు అందరికీ అందుబాటులో ఉండడం కోసం వార్ రూమ్ ఏర్పాటు చేసాం.
మీరు మాకు తెలియజేస్తే చాలు ఏం చేయాలి మీకు అక్కడ ఉన్న మీకు వచ్చిన కష్టానికి ఏ రకంగా ప్రభుత్వం ఆదుకోవాలని చేసే బాధ్యత ఈ ప్రభుత్వం పూర్తిగా మీతో ఉంటుందని చెప్పి కష్టకాలం రాకూడదు. కానీ ఇది మన చేతిలోది కాదు కాబట్టి వచ్చినప్పుడు ఫేస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. మీకు ఏ కష్టం కలిగినా అధికారులకు తెలియజేయండి. అక్కడ ఉన్న సెక్రటరీలకి విఆర్ఓలకి అందరూ కూడా అందుబాటులో ఉండాలి, ఉంటారు కూడా. 24 hours డ్యూటీ చేస్తారు ఈ 4 రోజులు. 31వ తారీఖు దాకా అధికారులు సెలవులు కానీ ఇళ్ళకి వెళ్ళిపోయే పరిస్థితి అయితే ఉండదు. ఎక్కడైతే కష్టం ఉండదో అక్కడ ప్రభుత్వం ఉంటుందో, ప్రభుత్వ అధికారులు ఉంటారు, మేము కూడా ఉంటాం. నిజంగా గాలి లేకుండా, చెట్లు పడిపోకుండా, వైర్లు తెగిపోకుండా ఉంటే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాంటి జరిగినప్పుడు మాత్రం ఆ ప్రాంతంలో ఉన్న విలేజ్కి నీరు ఉండదు కాబట్టి కూడా అక్కడ జనరేటర్ అరేంజ్ చేసుకుని ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా నీరు ఇవ్వండి. ఎక్కడైనా వాటర్ పొల్యూషన్ జరిగితే అది ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు తెలుసుకుని అది ఇమ్మీడియట్గా అధికారులు తెలియజేసి తాడేపల్లి పురపాలక సంఘంలో ఫిల్టర్ వాటర్ని మేము పంపించే ఏర్పాటు కూడా మేము చేసాం. మన దగ్గర ట్యాంకర్లు కూడా రెడీగా పెట్టాం. అధికారులు కూడా సంసిద్ధంగా ఉన్నారు. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కూడా నేను మీకు తెలియజేస్తూ, మీకు ఎలాంటి కష్టం వచ్చినా ముందుగా మాకు తెలియజేయడం అనేది మీ బాధ్యతగా పెట్టుకోండి. ఇక్కడ మునిగిపోయే ఇళ్లలో ఉండొద్దు, అక్కడ ఉన్న ఏర్పాటు చేస్తారని కూడా మీ అందరూ తెలియజేస్తూ, మీకు 24 hours మేమంతా డ్యూటీలో ఉంటాం. మీరు ఏ ఇబ్బంది ఉన్నా మాకు తెలియజేయమని మిమ్మల్ని కోరుతూ సెలవు తీసుకుంటాం. తుఫాను నేపథ్యంలో ఒంగుటూరు నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఒంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు విజ్ఞప్తి చేశారు. అధికారులతో పాటు కూటమి నాయకులు కూడా ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే ధర్మరాజు సూచించారు. మెంత తుఫాను ప్రభావంతో ఈరోజు మన ప్రాంతంలో భారీ వర్షాలు అలాగే ఈదురుగాలులు కూడా ప్రభావం చాలా ఉండేటట్టు ఉంది. ఎవరు కూడా పని లేకుండా, అవసరం లేకుండా బయటికి రాకుండా ఉంటే అందరికీ మంచిది. అలాగే అత్యవసర పరిస్థితుల్లో తప్ప వేరే పరిస్థితుల్లో ఎవరు కూడా ఇల్లు నుంచి బయటికి రాకూడదు. అలాగే మనకి ఈ రోజున విద్యుత్ వ్యవస్థ కూడా ఈ ఈదురుగాలికి దెబ్బతినే పరిస్థితి ఉంది కాబట్టి అందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఛార్జింగ్ లైట్లు అలాగే మన ఇన్వర్టర్లను కూడా జాగ్రత్తగా చూసుకుని అందరూ కూడా సంసిద్ధమై ఉండాలని, అలాగే మనకి ఈ కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరినీ కూడా అన్ని సహాయక చర్యలని అలాగే రెస్క్యూ టీములను కూడా ముందు సిద్ధం చేసి ఎటువంటి పరిస్థితులైనా అధిగమించేటట్టు ప్రజలకి అందరికి కూడా అందుబాటులో ఉండేటట్టు, అంటే మనకు అన్ని శాఖల నుంచి కూడా అందరూ కూడా సిద్ధంగా ఉండి, అలాగే మన కూటమి నాయకులు అందరూ కూడా అందరికీ కూడా సహాయ సహకారాలు అందించేటట్టు అందరూ రెడీగా ఉండాలని, ఈ తుఫాన్ని మన అందరం కూడా అధిగమించేటట్టు మనం ముందుండి నడిపించాలని, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడెక్కడ మనకి రెస్క్యూ టీంలు అలాగే సహాయక చర్యల సిబ్బందులు అలాగే ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎంపీడీ ఆఫీస్ కానీ అందరూ కూడా సంసిద్ధంగా రెడీగా ఉన్నారు. ఏమన్నా మీకు సహాయం కావస్తే మీరు అందరూ కూడా కాల్ సెంటర్కి ఆశ్రయించి మీరందరూ కూడా తెలియజేయాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మోందా తుఫాన్ నేపథ్యంలో నియోజకవర్గంలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణాల కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్, తెలుగుదేశం పార్టీ తాడేపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన టీసీసీతో మాట్లాడుతూ మోందా తుఫాన్ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప పిల్లలు, వృద్ధులు బయటకు రావద్దని కోరారు. అయితే ఏదైనా అనుకోని విపత్తు వస్తే సహాయ సహకారాలు అందించడానికి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు సిద్ధంగా ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తాడేపూడి మున్సిపల్ ఆఫీస్, తహసీల్దార్ ఆఫీస్, పెంటపాడు తహసీల్దార్ ఆఫీసులలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్లను సంప్రదించాలని కోరారు. అనగా 27, 28, 29 ఈ 3 రోజులు కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ మోంతా తుఫాన్ మూలంగా మరి రైతాంగానికి చాలా ఇక్కట్లు కలిగే అవకాశం ఉంది. అలాగే ప్రజలందరికీ కూడా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. వాతావరణ కేంద్రం అధికారులు చెప్పిన ప్రకారంగా ఎవరికి కూడా ఈ సాయంత్రం నుంచే ఈ తుఫాను స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మరి పిల్లలందరినీ కూడా బయటికి రానివ్వకుండా అప్రమత్తతో మెలగాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అలాగే తాడేపల్లిగూడెం పట్టణంలో
మరి మున్సిపల్ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఈ కేంద్రాలు రక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి నిమిషం కూడా ఈ తుఫాను పట్ల మరి అధికారులతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి సిఆర్ఎఫ్ సిబ్బందిని మరి 6 జిల్లాల్లో తరలించడం జరిగింది. మరి ఏది జరిగినా దాన్ని ఇబ్బంది రాకోకుండా వీళ్ళందరూ కూడా చూసుకునే కార్యక్రమంలో భాగంగా మరి నిత్యావసర సరుకులు కానీ, రైసు, ఇతరత్ర అన్నీ కూడా సిద్ధంగా ఉండడం జరిగింది. అలాగే మన కొన్ని ప్రాంతాల్లో మొలక ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాల నుండి ప్రజల్ని మరి సురక్షితంగా బయటికి తీసుకురావడానికి కానీ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ తుఫాను ముఖ్యంగా రేపటి రోజున 90 నుంచి 100-110 కిలోమీటర్లు మరి గాలులు వీచే అవకాశం ఉన్న కారణంగా మరి కరెంటు సప్లై ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంత గాలి వీసినప్పుడు మరి కరెంటు స్తంభాలు అవనివ్వండి, ఇంకా ఇవన్నీ కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా మెలిగి మరి ఏ సందర్భంలోనూ కూడా రేపటి నుంచి బయటికి రాకోకుండా స్కూల్స్ అన్నీ కూడా సెలవులు ఇవ్వడం జరిగింది, కాలేజీలకు కూడా సెలవులు ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ విషయాలన్నీ క్షుణ్ణంగా గమనించి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, మున్సిపల్ మాజీ చైర్మన్ తాడేపూడెం అసెంబ్లీ బీజేపీ ఇన్ఛార్జ్ తాతాజీ పుట్టినరోజు వేడుకలు భారతీయ జనతా పార్టీ పట్టణ తాత్కాలిక ఆఫీస్ నందు బీజేపీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా జరిగింది. తొలుత కేక్ కట్ చేసి ఈతకొండ తాతాజీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య నాయకులు మాట్లాడుతూ ఈతకొండ తాతాజీ అజాత శత్రువు అని, ఆయన ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. పడాల వృద్ధాశ్రమం నందు అన్నదాన కార్యక్రమం దోలం శ్రీనివాస్ ఆర్థిక సహకారంతో జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తు ప్రసాద్, మీడియా కో ఇన్ఛార్జ్ నర్సి సోమేశ్వరరావు, పట్టణ బీజేపీ అధ్యక్షుడు దుబా శ్రీను, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కంచుమతి నాగేశ్వరరావు, అసెంబ్లీ కో కన్వీనర్ రామగాని సత్యనారాయణ, పట్టణ ఉపాధ్యక్షులు దంతకుర్తి శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి చిట్యాల రాంబాబు, కొండపల్లి నగేష్, పెంటపాడు మండల అధ్యక్షులు ఇమ్మంది శ్రీనివాస్, పడమర వేపర్ సొసైటీ అధ్యక్షులు పసుపులేటి అమిరాజు, ఆరాజుల అంజీ, నీలం రమణ, గరగా ప్రసాద్, తమరాడు చిన్న, తాడేపూడెం నియోజకవర్గం బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మాజీ మున్సిపల్ చైర్మన్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు, ఎరువుల డీలర్స్ తెలంగాణ ఇటు ఆంధ్రాకి కూడా అధ్యక్షులుగా ఉన్నటువంటి పెద్దలు, భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పెద్దలు ఈతకొండ తాతాజీ గారి 70వ జన్మదినోత్సవ సందర్భంగా నియోజకవర్గ స్థాయిలో పెద్ద ఎత్తున వారి అభిమానులు వారి జన్మదినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి ఈతకొండ తాతాజీ గారి గురించి ఈ అసెంబ్లీలోనే కాదు, ఈ జిల్లాలోనే తెలియని వ్యక్తులు అంటూ ఎవరో ఉండరు. ఎందుకంటే ఆయన 2005 నుంచి 10 వరకు కూడా ఒక అమృత కాలంలో మున్సిపల్ చైర్మన్గా చేయడం జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉండగా మరి వారి టైంలో జరిగినటువంటి అభివృద్ధి సుమారు 1000 కోట్ల రూపాయల అభివృద్ధి ఈ నియోజకవర్గానికి చేయడం జరిగింది. మరి తాతాజీ గారు చిన్నపిల్లాడు మనస్తత్వం అయింది, అజాత శత్రువు. వాళ్ళు ఎవరినైనా సరే ఆప్యాయంగా పలకరించి ఆయనకి ఎంత మోసం చేసినా అందరినీ కూడా కలుపుకుని అందరినీ ఆప్యాయంగా పిలుచుకునే గొప్ప వ్యక్తి మన ఈతకొండ తాతాజీ గారు. పెద్దలు ఈతకొండ తాతాజీ గారు జన్మదినోత్సవం సందర్భంగా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కేక్ కటింగు, అలాగే వృద్ధాశ్రమంలో భోజనాలు, అలాగే పేదలకి దుప్పట్లు, చీరలు పంచిపెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా, బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయనకి, తాతాజీ గారికి ఆ పరమశివుడు నిండు ఆయురారోగ్యం ఇచ్చి ఆయన్ని ఎల్లవేళలా కాపాడాలని కోరుకుంటూ, మా గురువు గారు తాడేపల్లిగూడెం భారతీయ జనతా పార్టీ రథసారథి అయినటువంటి శ్రీ ఈతకొండ తాతాజీ గారి పుట్టినరోజు వేడుకలకు తాడేపల్లిగూడెం పట్టణ శాఖ తరఫున చాలా ఘనంగా చేస్తున్నందుకు మా అధ్యక్షులకి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. ఆయన నిజంగా కూడా శత్రువు అనే వ్యక్తులు లేకుండా ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ఆయన మీద నెగిటివ్గా ఉన్నా, ఎదుటి వ్యక్తి మీద ఆయనకి నెగిటివ్గా ఉన్నా కూడా
బోళా శంకరుడు ఏమన్నా టప్పని మాట్లాడేసి అప్పటికప్పుడు దాన్ని క్లియర్ చేసుకుంటారు. ఆయన నిజం కూడా ఆయనలో బాగా నచ్చిన విషయం అది. ఏదో మనసులో ఒకటి పెట్టుకొని పైకోటి మాట్లాడేలా కాకుండా ప్రతి ఒక్కరు దగ్గరగా ఉండడానికి ప్రధాన కారణం ఆయన వ్యక్తిత్వం. ఇలాంటి ఒక మంచి నాయకుడు మరింత ముందు కాలంలో మరింత ఉన్నత పదవులు తెచ్చుకొని మాలాంటి వాళ్ళు అందరికీ కూడా వెన్నుదన్నుగా ఉంటారని ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, అయ్యప్ప స్వామి ఆశీస్సులతో మంచి ఆరోగ్యంతో మంచి ఉన్నత పదవులు అధిరోహించి మా అందరికీ కూడా ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాయి. మా ప్రీతం నేత తాడేపల్లిగూడెం భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఈతకోట భీమశంకర్రావు గారు 69వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారికి మన పట్టణ కార్యాలయంలో రూరల్ పెంటపాడు తాడేపల్లిగూడెం పట్టణ నాయకులు కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నాం జన్మదిన శుభాకాంక్షలు. వారు షిరిడి సాయినాథ్ వారి దర్శనార్థం వెళ్ళారు. వారికి నిండు ఆశీర్వాదాలు ఆ భగవంతుడి ఆయనకుంది, ఆ ఈశ్వరి కృపాకటాక్షం ఆయనకుంది. ఆయన మరెన్నో పదవులు చేపట్టి మాలాంటి వాళ్ళందరికీ ఆదర్శప్రాయంగా ఉంటారని, ఆయన అజాత శత్రువు అని అందరూ చెప్పారు. వారి మనస్తత్వానికి ఏ పదవి ఇచ్చినా చిన్నదే. వారు వచ్చే కాలంలో మంచి పదవులను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ ఆంధ్ర చెస్ అసోసియేషన్ మాస్టర్ చెస్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 2వ తేదీ నుండి తాడేపగూడెం గున్నన్ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న ఏపీ స్టేట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ బ్రోచర్ను ఈరోజు స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో జనసేన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి రాజేష్ మాట్లాడుతూ మన తాడేపగూడెంలో రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మాస్టర్ చెస్ అకాడమీ కార్యదర్శి ఎస్ఎస్ చంద్రశేఖర్, వాసవి క్లబ్ ప్రెసిడెంట్ పసుమర్తి అనిల్, జనరల్ సెక్రటరీ మండా పవన్, ట్రెజరర్ ముత్తా శ్రీధర్ గుప్తా, రీజనల్ సెక్రటరీ సీమకుర్తి రాజశేఖర్ గుప్తా, పాబోలు రాజగోపాలం, బ్లూ సిమ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ వైడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ నవంబర్ 24 నుంచి 27 వరకు ఏదైతే ఈ ఏపీ స్టేట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ ఉందో దానికి కావాల్సిన సెలక్షన్స్ అనేవి కూడా మన తాడేపల్లిగూడెంలోని గున్నం ఫంక్షన్ హాల్లో స్టార్ట్ అవుతా ఉన్నాయి. 2వ తారీఖు జరుగుతుంది. దాదాపుగా 25 మందిని సెలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అందులో టాప్ ఎవరైతే వస్తారో మనకి మళ్ళీ నవంబర్ 24 నుంచి 27లో అక్కడ ఏదైతే అక్కడ జరుగుతూ ఉందో ఏపీ స్టేట్ ఓపెన్ టోర్నమెంట్ ఆల్ ఇండియా దాంట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసే విధంగా ఇక్కడ ముందు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇది ఓపెన్ కాబట్టి అందరూ కూడా దట్టు ఇది అండర్ 7, 9, 11 and 13 and 15 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకి ఇక్కడ జరగటం మనం ఇక్కడ జరిపించడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా మీ పిల్లల్ని ఇందులో పార్టిసిపేట్ చేసే విధంగా అట్లాగే ఇలాంటి ఒక మంచి ఆపర్చునిటీస్ దొరికినప్పుడు ఖచ్చితంగా దానికి మీ పిల్లల్ని పంపించాల్సిన అవసరం ఉంది. వాళ్ళని ఇంకా స్కిల్ డెవలప్మెంట్ చేసే అవకాశాన్ని మీరు కూడా వాడుకోవాల్సిన సమయం ఇది. అలాగే ఇప్పుడు ఈ సంవత్సరం దీనికోసం వాసవి క్లబ్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అలాగే మన తాతాజీ గారు కూడా చేస్తారని చెప్పారు. ఖచ్చితంగా ఇక మీదట ఇంకెవరైనా కూడా ఉంటే కూడా దీనికి సపోర్ట్ చేయాల్సిందిగా, ఎందుకంటే మన పిల్లలు మన దగ్గర నుంచి మన ప్రాంతం నుంచి వెళ్ళి స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో కానీ వాళ్ళు విన్ అయ్యి మనకి నిజం చెప్పాలంటే మన ఆంధ్ర నుంచి చాలామంది పిల్లలు కూడా ఇదివరకు ప్రపంచవ్యాప్తంగా పేరు కూడా తెచ్చుకోవడం జరిగింది. ఈ చెస్ ఛాంపియన్స్ ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇలాంటి స్థాయి నుంచే వెళ్ళిన వాళ్ళు. ఖచ్చితంగా మీ పిల్లల్లో కూడా అలాంటి ఒక ప్రతిభని కనబరిచే విధంగా మీరు కూడా వారికి సపోర్ట్ చేసి వాళ్ళని తీసుకురావాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర స్థాయి చెస్ టోర్నమెంట్ మన తాడేపల్లిగూడెంలో జరుగుతున్నందుకు చాలా ఆనందదాయకం. ఎప్పుడైతే మన రాష్ట్ర స్థాయి పోటీలు తాడేపల్లిగూడెంలో జరుగుతున్నాయని తెలియగానే మన వాసవి క్లబ్ తరఫున స్పాన్సర్ చేస్తామని ముందుకు రావడం మేము, అంతేవిధంగా మన బొలిశెట్టి సీన్ ఎమ్మెల్యే గారి తనయుడు రాజేష్ గారు ముందుకు వచ్చి మన లోటస్ స్కూల్ తరఫున స్పాన్సర్ చేస్తామని చెప్పి ఆయన ముందుకు వచ్చారు. ఇలాగే ప్రతి ఒక్కళ్ళు చెస్ టోర్నమెంట్లో పాల్గొని నాయకులు సహకారంతో ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఆ రోజు చెస్ టోర్నమెంట్ దగ్గరికి తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళు అక్కడ పిల్లల్ని చూసి ఇన్స్పైర్ అవుతారండి. వాళ్ళు వచ్చి చూసినందుకు పిల్లలు ఎలా బాగా ఆడుతున్నారని అందరూ పిల్లల్ని తీసుకొచ్చి చూపించవలసిందిగా కోరుచున్నాం. ఆంధ్ర చెస్ అసోసియేషన్ మరియు మాస్టర్ చెస్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఏపీ స్టేట్ ఏపీ స్టేట్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ బ్రోచర్ని ఈరోజు మన
జనసేన యువ నాయకులు బుల్సెట్ రాజేష్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. సో ఈ కార్యక్రమం ముందుగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ టోర్నమెంట్కి మెయిన్ స్పాన్సర్స్గా ఉన్న వాసు క్లబ్ మేనేజ్మెంట్ వారికి, అనిల్ గారికి, అలాగే మిగతా సెక్రటరీలు, మిగతా సిబ్బందికి, అలాగే బ్లూసమ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రసాద్ గారికి, అలాగే రాజగోపాలం గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో కూడా తాతాజీ గారు కూడా అటెండ్ అవ్వాల్సింది, కానీ ఆయన ఊరిలో లేపడం జరిగింది. సో ఈ టోర్నమెంట్లో మొత్తం అన్ని డిస్ట్రిక్ట్ల నుంచి సుమారు 150-200 మంది క్రీడాకారులు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఓపెన్ కేటగిరీలో టాప్ 5 వచ్చిన వాళ్ళని ఆల్ ఇండియా ఫిడే రేటింగ్ టోర్నమెంట్ November 22 నుంచి విజయవాడలో జరిగే టోర్నమెంట్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఏజ్ కేటగిరీలో Under 7, 9, 13, 15 టాప్ 2 బాయ్స్ని, గర్ల్స్ని మనం ఇందులో సెలెక్ట్ చేసి ఆల్ ఇండియా ఫిడే రేటింగ్ టోర్నమెంట్కి వెళ్ళడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ November 2 నుంచి గుణం వేణుగోపాల్ ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. సో వచ్చిన క్రీడాకారులందరికీ కూడా ఉచిత భోజనం సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పెంటపాడు చెరువు గట్టున వేంచేస్తున్న శ్రీ గౌరీ శంకర ఉత్సవాల్లో భాగంగా 108 కలశాల జలాలతో అభిషేకం నిర్వహించారు. తొలుత శివాలయం వద్ద కాలువ నీటిని మహిళలు పాదయాత్రగా ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయ అర్చకుడు సూర్యనారాయణ శర్మ అమ్మవారికి అభిషేకం చేశారు. ఆలయ కమిటీ ప్రతినిధులు కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, నక్కా సాంబశివరావు మాట్లాడుతూ శ్రీ గౌరీ శంకర ఉత్సవాలు ఈ నెల 28వ తేదీ నుండి November 5వ తేదీ వరకు జరుగుతాయన్నారు. 29న ద్వారకా తిరుమలేశుని కళ్యాణం, November 1వ తేదీన వరాహ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం, 4వ తేదీన శివ కళ్యాణం, 5వ తేదీన తెప్పోత్సవం జరుగుతుందన్నారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవార్ల దర్శించుకోవాలని కోరారు. శ్రీ గౌరీ శంకర మహోత్సవాల సందర్భంగా ఈరోజు ఉదయం శివాలయం వద్ద కాలువ దగ్గర నుండి 108 కలశాలతోటి మేళతాళాలతోటి ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి కలశాభిషేకం చేసి ప్రారంభించడం జరిగింది. రేపటి నుండి November 5వ తేదీ వరకు 9 రోజుల పాటు ప్రతిరోజు కూడా ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనము, పంచగ్రవ్య ప్రాసన, మండపారాధన, గోపూజ, కుంకుమ పూజ, అమ్మవారికి అభిషేకము చేసి నక్షత్ర హోమము, చండీ హోమము పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా 29వ తేదీన శ్రీ ద్వారకా తిరుమలేశ దేవస్థానం వారిచే శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణము నిర్వహించడం జరుగుతుంది. November 1వ తేదీన సింహాచలం క్షేత్రం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి స్వామివారికి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. 4వ తేదీన శివ కళ్యాణము, శాంతి కళ్యాణం జరిపి 5వ తేదీన కోనేరు చెరువులో తెప్పోత్సవం జరిపి 6వ తేదీన ఊరేగింపు జరపడం ఈ ఉత్సవంలో భాగంగా కమిటీ వారందరూ కూడా నిర్ణయించడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ 9 రోజుల పాటు అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరి ప్రార్థిస్తున్నాం. ప్రతి సంవత్సరం అతి వైభవంగా సాగుతున్నటువంటి మన గౌరీ మహోత్సవాల సందర్భంగా మరి ఆశ్వీజ మాసం పౌర్ణమి నుంచి కార్తీక మాసం పౌర్ణమి దాకా మరి గౌరీదేవి సంబరాలు పెంటపాడు యలవ సంఘం ఆధ్వర్యంలో ఎంతో వైభవపేతంగా జరుగుతున్నాయి. మరి అదేవిధంగా మరి ప్రతి సంవత్సరం జరిగిన దానికంటే భిన్నంగా మరి ఈ సంవత్సరం మరి గుడి పునర్నిర్మాణం అయిన తర్వాత ఫస్ట్ ఆశ్వీజ మాసం మరి ప్రారంభమై కార్తీక మాసం దాకా కూడా, కార్తీక మాసం 5వ తారీఖు దాకా కూడా అమ్మవారు బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతున్నాయి. మరి అందులో భాగంగా మరి ఈరోజు శివాలయం కాడ నుంచి 108 కలశాలతో అమ్మవారికి విశేష అభిషేకం చేయడం కోసం మరి గ్రామంలో ఉండే మహిళలందరూ కూడా ఉవ్వెత్తిన వచ్చి మరి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ఈరోజు అభిషేకంలో పాలు పంచుకోవడం జరిగింది. గౌరీదేవి అమ్మవారి మహోత్సవాల సందర్భంగా గత 50 సంవత్సరాల నుండి ఈ గౌరీదేవి మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ 50 సంవత్సరాల నుండి ఈరోజు అమ్మవారికి నూతనంగా అమ్మవారికి మొదటి కలశాభిషేకం జరుగుతుంది.
అంతకుముందంతా 50 సంవత్సరాల నుంచి కలశాభిషేకాలు జరిగినా సరే ఈరోజు నూతనంగా నిర్మించబడి సన్నిధిలో అమ్మవారికి తొలి అభిషేకం, తొలి పూజలు జరుగుతున్నాయి. ఈ గౌరీదేవి మహోత్సవాలకి మన పెద్దలు చెప్పినట్టుగాను ఎన్నో అంగరంగ వైభవంగా ప్రతి ఏటా అతి వైభవంగా జరుగుతున్నటువంటి అమ్మవారి ఈ సన్నిధిలో అమ్మవారి కృపకు పాదులు కావాలని భక్తులందరినీ కోరి ప్రార్థిస్తున్నాం. ఎంతో విధేయతతో నిజాయితీగా పీఏగా పనిచేస్తున్న పిఏ శ్రీనివాస్ను పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ విప్ తాడేపుగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అభినందించి ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ క్రమశిక్షణతో ప్రజల పట్ల ప్రాభాభిమానాలతో మెలగాలని ఆకాంక్షించారు. జనసేన నాయకులు బొలిశెట్టి రాజేష్, పెంటపాడు మండల అధ్యక్షులు పుల్లాబాబి, అడ్డగర్ల సూరి, కాల గోపికృష్ణ, నెలపాల దినేష్, పిడుగు రామ్మోహన్ సోదరులు, రామ్ లక్ష్మణ్ సోదరులు, మద్దాల మణికుమార్, బైనపాలెపు ముఖేష్, గుండుమొగల సురేష్, నల్లగంచి రాంబాబు, గట్టిం నాని, అడవాల మురళి, పైబన వెంకటరామయ్య, ఏఎంసీ డైరెక్టర్ మల్లేశ్వరరావు, రుద్ర రమేష్, సురేష్, కేశుభట్ల విజయ్, దాగారప శ్రీను, కార్యాలయ సిబ్బంది, తాడేపూడెం డివిజన్, తాడేపూడెం నియోజకవర్గం అధికారులు, సిబ్బంది పిఎస్ శ్రీనివాస్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకొండ తాతాజీ జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్టీ మోర్చా రాష్ట్ర నాయకులు, ఎస్టీ మానిటరింగ్ జిల్లా సభ్యులు సింగం జగపతి రామయ్య ఆధ్వర్యంలో యాగర్లపల్లిలోని వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపురం జిల్లా మీడియా కోఆర్డినేటర్ నర్సే సోమేశ్వరరావు, పట్టణ బీజేపీ అధ్యక్షుడు దుబా శ్రీనివాస్, తమరాడు చిన్న, రామగాని సత్యనారాయణ, గరగా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగం జగన్, తమరాడు చిన్నాలు మాట్లాడుతూ పెద్దల దీవెనలతో తాతాజీ ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నామన్నారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని పుణికిపుచ్చుకొని జెండా మోసే సాధారణ కార్యకర్తలు గుర్తిస్తూ కూడా మా అందరికీ ఏ ఆపద వచ్చినా ఆదుకున్నటువంటి వ్యక్తి. రూరల్ మండలంలో కానీ తాడేపల్లి నియోజకవర్గంలో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడేటువంటి మా నాయకులు ఈతకొండ తాతాజీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ఎస్టీ మోర్చా కార్యదర్శి సింగం జగన్ గారి ఒక ఆధ్వర్యంలో యాగలపల్లి వద్ద ఉన్నటువంటి మహిళలకి చీరలు పంపిణీ జరిగింది. మాకు ఏదైనా అవసరం వస్తే కనుక ప్రభుత్వం తరపు నుంచి కానీ లేదంటే ఏ ఒక్క అవసరం వచ్చినా కూడా దగ్గరుండి ఎమ్మెల్యే గారి చేత చెప్పించి సాధారణ కార్యకర్తలు వీళ్ళు ఖచ్చితంగా చేయాలని చెప్పేసి నా తరపున చెప్పేసి కూడా తీసుకెళ్ళి మాకందరికీ కూడా పూర్తిగా ప్రతి ఒక్క పథకాన్ని కానీ ప్రతి ఒక్క అవసరాన్ని కూడా తెలుసుకుని మా అందరికీ కూడా వెన్నంటి ఉండి ముందు నడిపిస్తున్న వ్యక్తి. ఇలాంటి పుట్టినరోజు ఎన్నో మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కూడా మన ఈతకొండ తాతాజీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ రోజునాడు ఆయన ఆరోగ్యాలతోటి ఐశ్వర్యంతో ఎంతో సంతోషంగా ఆయన ఉండాలని ఆ పరమశివుని నేను మనసారా కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా మరి ఈ రోజునాడు ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని ఎన్నో సేవా కార్యక్రమాలు మరి ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆయన అందరివాడు, అందరికీ కావాల్సిన వాడు. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఇవాళ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో దిశ కింద మరి ఓ పెద్ద వ్యక్తిగా ఉండి ఆయనకి ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా మరి ఆయన నిలబడి వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తున్నటువంటి వ్యక్తి అయినా మరి అటువంటి వ్యక్తి ఇప్పుడు కూడా ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుని ఆయన యొక్క సేవలో 10 మందికి అందజేయాలని మరి అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఈ యాగర్పల్లి గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క మహిళలకు ఈ చీరల పంపిణీ అనేటువంటి కార్యక్రమం పెట్టడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ భవనం, యాగర్లపల్లి ఫ్లైఓవర్ దగ్గర దొరల వీధి, తాడేపల్లిగూడెం నందు 100 మంది వరకు మీ ఇంట జరిగే అన్ని రకముల శుభకార్యములు, బారసాల, పుట్టినరోజు ఫంక్షన్లకు, ఓణీల ఫంక్షన్లకు, మెచ్యూర్ ఫంక్షన్లకు, పంచకట్టు ఫంక్షన్లకు, ఎంగేజ్మెంట్లకు, మీటింగ్ వంటి అన్ని రకముల విందు వినోదాలకు అన్ని అధునాతన సౌకర్యంతో ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారిచే నూతన
నూతనంగా నిర్మించబడిన ఏసీ ఫంక్షన్ హాల్ నందు బుకింగ్ కొరకు సంప్రదించండి. ఎన్ నరేష్ 9959792488, ఎం పవన్ 8341331203, బి వెంకటేశ్వరరావు 9848478168. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. స్థానిక జోలపాలెంలో వేంచేస్తున్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకుని కార్తీక సోమవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, అలంకరణలు అనంతరం దాతలు పాలూరి నాగేశ్వరరావు, పాలూరి ధనరాజ్ సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ పాలూరి వెంకటేశ్వరరావు, పాలూరి బోరయ్య, బండి బలుసులరావు, ఆలయ కమిటీ సభ్యులు, జోలపాలెం గ్రామ పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాలూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కార్తీక సోమవారం పురస్కరించుకుని స్వామివారి ఆలయం వద్ద దాతల సహకారంతో అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ అన్న సమారాధనకు దాతలు సహకరించాలని కోరారు. కార్తీక మాసం సందర్భంగా మన జోలపాలెం గ్రామంలో శ్రీ శివాలయంలో, రామలింగేశ్వర దేవాలయంలో, ఎందుకంటే ఇక్కడ భక్తులకి అన్నదానం చేయాలని గత సంవత్సరం మేము అనుకోవడం జరిగింది. ఈ వారం పాలూరు నాగేశ్వరరావు అలాగే పాలూరు ధనరాజు గారు ఇద్దరు ఆర్థిక సహకారంతో ఈ అన్న సమారాధన జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా మేము అలా చేతం జరిగింది. ఈ గుళ్ళు ఎలా స్థాపించడం జరిగిందంటే ఆ రోజు పైడికొండ మాణిక్యాలరావు, అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు దయ వల్ల మేము ఇవాళ ఈ గుళ్ళు ఇలా నిర్మించుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు శ్రీనివాస్ గారు వచ్చి ₹1,00,000 ఇచ్చి తలకో 1,00,000 ఇమ్మని ఆ గ్రాంట్లో ఈ శాంక్షన్ చేయడం జరిగింది. అలా గ్రామ ప్రజలందరూ కూడా సహకరించి వాళ్ళ తోసిన సందా కూడా ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి మా ఊరంతా చాలా బాగుంది. అలాగే ఈ అన్నదాన కార్యక్రమం ఈ 4 వారాలు కూడా రకరకాల భక్తులు వచ్చి ఈ ప్రసాదం సేకరించాలని, అలాగే అన్నదాన కార్యక్రమానికి సహకరించవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా సహకరించాలని. ఉమా రామలింగేశ్వర ఆలయంలో కార్తీక మాసం పర్వదినాన్న మన సోమవారం చాలా అతి పవిత్రమైన రోజు. ఈ పవిత్రమైన రోజులో మనం ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి
మన పాలూరు ధనరాజ్ సన్నాపు పెద్దస్వామి గారు, అలాగే పాలూరు నాగేశ్వరరావు సన్నాపు వీరస్వామి గారు, వీళ్ళ సహకారంతో ఈ మొదటి వారం మనం ఇక్కడ భోజన కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. అలాగే వీళ్ళకి భగవంతుడు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలజేయాలని, అలాగే ఇంకా దాతలు ముందుకొచ్చి ప్రతి వారం కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాం. మన జోలపాలెం గ్రామంలో శివాలయం కార్తీక మాసం సందర్భంగా శివాలయం కాడ మా పాలూరు వెంకటేశ్వర ఆధ్వర్యంలో వారం వనభోజనం కింద భక్తులందరికీ పెడుతున్నాం. అలాగే ఈ వారం నాకు ఒక ఛాన్స్ ఇచ్చాడు మా తమ్ముడు, ఆయనకి చాలా ధన్యవాదాలు. ఈ శివాలయం రామాలయం కడతాం చాలా మా అదృష్టకరం. దీనికి ముందు ప్రధాన కార్యక్రమాలు మా పాలూరు వెంకటేశ్వర అన్నట్టు మాణిక్యాలరావు గారు, బొలిచెట్టి సీని గారు. తర్వాత ఈ భోజనాల కార్యక్రమం ఇలా ముందుకు కొనసాగాలని చెప్పి సలహా ఇచ్చిన వాళ్ళు మా పాలూరు వెంకటేశ్వర గారు, బోరయ్య గారు. ఇలాగే ఎప్పుడు ప్రతి వారం కొనసాగాలని, అందరూ సుఖశాంతులతో పాడి పంటలతో జయంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. డబ్బు అంటాం, ఇంత అన్నం ఇంత డబ్బు పెట్టారంట, నువ్వు అన్నం తింటావా డబ్బు తింటావా అంటే, బాబు నాకు అన్నమే కావాలన్నా డబ్బు తిన్నాడంట. అలా ప్రతి ఒక్కరూనూ మనమే కాదు ప్రతి ఒక్కరు మనం పక్కలకు సాయం చేయాలి. ఇలాంటి వారాలు ఎన్నో పెట్టాలని చెప్పేసి నేను కోరి ప్రార్థిస్తున్నాం. తాడేపూడెం డిపో నుండి ప్రత్యేక పంచారామాల దర్శిని యాత్రా బస్సు ఆదివారం రాత్రి బయలుదేరింది. డిపో అసిస్టెంట్ డిపో మేనేజర్ సుధారాణి ప్రారంభించారు. తాడేపూడెం నుండి బయలుదేరి అమరావతి, ద్రాక్షారామం, సామర్లకోట, పాలకొల్లు, భీమవరం మొదలైన క్షేత్రాలను దర్శింపజేసి తిరిగి తాడేపూడెం డిపోకి చేరుతుంది. పట్టణ ప్రజలకు, పరిసర ప్రాంత ప్రజలకు పంచారామాలు, ఏకాదశ రుద్రులు, నవ జనార్దనులు, అష్ట సోమేశ్వరులు, కొండలేశ్వరం, భద్రాచలం, దత్తక్షేత్ర దర్శనం మొదలైన పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని, ఈ కార్తీక మాసంలో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్తీక మాసంలో సోమవారం అతి పవిత్రమైనది, శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఈ రోజున ఒకే రోజు 5 శివలింగాల్ని, పంచారామ క్షేత్రాలని దర్శించడానికి ఏపీఎస్ఆర్టీసీ తాడేపల్లిగూడెం డిపో వారు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామండి. ఈ బస్సుల్ని పట్టణ ప్రాంత ప్రజలందరూ చాలా విరివిగా వినియోగించుకున్నారు. అతి తక్కువ ధరతో సూపర్ లగ్జరీ పుష్ బ్యాక్ 2+2 వీడియో ఆడియో కోచ్, ట్రైన్డ్ డ్రైవర్స్తో సురక్షితము సుఖవంతమైన ప్రయాణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా అమరావతి బయలుదేరుతారండి. అమరావతిలో కృష్ణ స్నానం చేయించి అమరేశ్వరుని దర్శించి ఆ తర్వాత సామర్లకోట, ద్రాక్షారామం చూసుకుని భీమవరం, పాలకొల్లు చూపించి భీమవరం చూపించి తాడేపల్లిగూడెం తీసుకురావడం జరుగుతుందండి. శ్రీ సింగం పట్టాభి శ్రీమతి జానకమ్మల సేవా ట్రస్ట్ తరపున ఏపీ ఎస్సీ ఎస్టీ గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సింగం సుబ్బారావు ఆధ్వర్యంలో స్థానిక ఏలూరు కాలువగట్టున గల శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి ఆలయానికి 50,000 రూపాయల విలువ గల తీర్థప్రసాదాల వెండి గిన్నెను గుడి కమిటీ వారికి అందించారు. ఈ కార్యక్రమంలో సింగం పట్టాభి కుటుంబ సభ్యులు పాల్గొని స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం సింగం పట్టాభి కుమారులు మాట్లాడుతూ తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈ తీర్థప్రసాదాల వెండి గిన్నెను కమిటీ వారికి అందజేశామని, అదేవిధంగా కాశీ అన్నపూర్ణాదేవి గుడి నందుకు ఇత్తడిపల్లెం గంట అందజేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో పట్టాభి కుటుంబ సభ్యులు సింగం రుద్రయ్య, పద్మావతి, సత్యనారాయణ, సబిత, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సింగం సుబ్బారావు, కుమారి, కృష్ణ, శాంతి, త్రిమూర్తులు, జానకి తదితరులు పాల్గొన్నారు. పరమ భక్తులైన మా మాతాపితలు సింగం పట్టాభి గారు, శ్రీమతి సుందర జానకమ్మ గారుల జ్ఞాపకార్థం ఒక వెండి అభిషేక గిన్నెని ఆ పరమేశ్వర స్వామి కృపతోటి సింగం పట్టాభి జానకమ్మల సేవా ట్రస్ట్ ద్వారా మా మాతాపితలు పట్టాభి జానకమ్మల జ్ఞాపకార్థం ఇవ్వడం జరిగింది. ఆ పరమేశ్వర స్వామి ఆశీస్సులు వారికి ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా మా కుటుంబ సభ్యులందరం కూడా మేము మనసా వాచ కర్మణ కోరుకుంటున్నాం. కార్తీక మాసం మొదటి వారం, అలాగే
అత్యంతమైనటువంటి ప్రీతమైన రోజు పరమేశ్వరుడికి. ఈ రోజున సింగం పట్టాభి జానకమ్మ మా నాన్నగారు అయినటువంటి మా అమ్మగారు అయినటువంటి జ్ఞాపకార్థంగా అభిషేకానికి వెండి గిన్నె ఇవ్వటం జరిగింది. ఎప్పుడూ కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు మా అమ్మ మా నాన్న మీద ఉండాలని చెప్పేసి మా కుటుంబ సభ్యులంతా కూడా ఎప్పుడు కోరుకుంటూ ఉన్నాం. నగర ప్రజలందరికీ కూడా అలాగే భగవంతుడు ఆశీస్సులు ఉంటే ఏదైనా సరే సాధ్యం అవుతుంది అని చెప్పేసి నిజంగా అనుకుంటా ఉన్నాం. మొన్న తొలివారం మేము వచ్చినప్పుడు ఇలాగ వెండి గిన్నె ఇద్దాం అనుకున్నాం. అదేవిధంగా ఈవేళ తొలి సోమవారం కార్తీక మాసం కూడా వెండి పాత్ర ఇస్తాం జరిగింది. అది భగవంతుడు ఆశించి ఇక్కడ ఇంకా ఎన్నో అన్నదానం గట్ట చేయడం జరుగుతుంది. అన్నపూర్ణ అమ్మ తల్లికి గంట, అలాగే వెండి ప్లేటు, ఇతర ప్లేటు ఇలాగే ఇవ్వడం జరుగుతుంది. ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం మండలం సరిపల్లి గ్రామానికి చెందిన నందం వెంకట సుబ్బారావు గత కొంతకాలంగా న్యూరాలజీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల కారణంగా శస్త్రచికిత్స చేయించుకోలేనందున ఈ విషయాన్ని స్థానిక పార్టీల నాయకులు ఉంగుటూరు నియోజకవర్గం శాసనసభ్యులు పసుమట్ల ధర్మరాజు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ధర్మరాజు చొరవ తీసుకుని ముఖ్యమంత్రి దృష్టికి లేఖ రూపంలో తీసుకెళ్లగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా శస్త్రచికిత్స చేయించుకోలేక ఇబ్బంది పడుతున్న పేషెంట్కి చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎల్ఓసి అమౌంట్ 4 లక్షల రూపాయలను మంజూరు చేశారు. ఆ మేరకు 4 లక్షల రూపాయలు ఎల్ఓసి పత్రాన్ని సోమవారం ఉంగుటూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు పసుమట్ల ధర్మరాజు చేతుల మీదుగా పేషెంట్ కుటుంబానికి అందించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ క్షేత్రపాలకుడు శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయంలో కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో స్వామివారి శేషాచలం పర్వత శివ నామస్మరణతో మారుమ్రోగింది. స్వామివారి ఆలయం ప్రకారం ధ్వజస్తంభం, ముఖమండపం పచ్చిపూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామివారికి పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పరమేశ్వరుని దర్శించుకునేందుకు భక్తులకు వేకుముజాము నుండి క్యూ లైన్లో పోటెత్తారు. శివాలయానికి వచ్చిన భక్తులు ముందుగా గణపతి అమ్మవారిని దర్శించి అనంతరం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేయించుకుంటున్నారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు భక్తులు స్వీకరిస్తున్నారు. మోందా తుఫాను సూచనల నేపథ్యంలో సోమవారం భీమడోల్ మండలం గ్రామాలలో ఏలూరు డిఎల్డిఓ లక్ష్మి, భీమడోల్ తహసీల్దార్ బి రమాదేవి, ఎంపీడీఓ పద్మావతి దేవి పర్యటించారు. ఈ సందర్భంగా పొలసానపల్లి, భీమడోలు, వడ్లపట్ల, నరెడ్లగూడెం, పోల్ల అలాగే మండలంలోని కొల్లేరు, డెల్టా, మెట్ట ప్రాంతాల్లో డిఎల్డిఓ తహసీల్దార్ బృందం పర్యటించింది. లోతట్టు ప్రాంతాల్లో నివసించే స్థానికులకు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో పలు సూచనలు చేస్తూ వారిని అప్రమత్తం చేశారు. డ్రైవ్లను పరిశీలించారు. భారీ కటౌట్లను తీయించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రమాదేవి మాట్లాడుతూ మోందా తుఫాను ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. తీవ్ర గాలులు, భారీ వర్షాల కారణంగా శిథిలావస్థలో ఉన్న భవనాలు, ఇళ్లలో వ్యక్తులు, లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని, తీవ్ర గాలుల సమయంలో ప్రజలు ఇంటి నుండి బయటకు రావద్దని ఇప్పటికే మండల గ్రామాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేసినట్లు వివరించారు. మండల ఆర్ఐ జగన్నాథం, విఆర్ఓలు వినయ్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. మనకి వాతావరణ శాఖ అదేవిధంగా శ్రీ జిల్లా కలెక్టర్ వారు ఇచ్చిన సూచనల మేరకు మోందా సైక్లోన్ అని చెప్పేసి మనకి ఈ రానున్న 2-3 రోజుల్లో కూడాను 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు, అదేవిధంగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడు అన్ని లోలయింగ్ ఏరియాస్, అదేవిధంగా డ్రైన్స్ అవన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది. భారీ హోర్డింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా తీయిస్తున్నాము పంచాయతీ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుని. కాబట్టి ప్రజలందరికీ మా తరపున విజ్ఞప్తి ఏంటి అంటే, మీరు ఒకవేళ టెంపరీ షెల్టర్లో కనుక ఉంటే మాకు ఇన్ఫామ్ చేస్తే మీకు రిలీఫ్ సెంటర్ ఓపెన్ చేసి ఈ 3 రోజులు కూడా రిలీఫ్ సెంటర్లో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా పాడుపడిన పెంకుటిల్లు లేదు అనేసి అంటే గుడిసెల్లో ఉన్నా కూడాను మేము ఆల్రెడీ ఐడెంటిఫై చేస్తున్నాము. అదేవిధంగా మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా మాకు తెలియజేయమని చెప్తున్నాము. గాలి విస్తారంగా వస్తుంది అని అనుకున్నప్పుడు బయట సంచరించవద్దు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు ఎవరికైతే ఈ డేట్ ఆఫ్ డెలివరీ అనేది నెక్స్ట్ 15 డేస్లో ఉందో వాళ్ళని కూడా ఇమీడియట్గా సిహెచ్సి కానీ దగ్గరలో ఉన్న పిహెచ్సి కానీ షిఫ్ట్ చేయడం జరుగుతుందండి. లేదు వాళ్ళ చుట్టాలింటికి వెళ్తామన్నా అక్కడికి కూడా మేము షిఫ్ట్ చేస్తున్నాము. కాబట్టి ప్రజలందరినీ బయట ఎక్కువ సంచరించొద్దని ఎదురుగాలు తిరుగుతున్న సందర్భంలో
ఏదైనా ఇబ్బంది ఉంటే ఎలక్ట్రికల్ శాఖ వారిని కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఏ ఇబ్బంది ఉన్నా కూడా రెవెన్యూ, పంచాయతీ ఎవరిని సంప్రదించినా కూడాను పర్వాలేదు, అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో స్థానిక జీవన సంధ్య వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులు స్వాభిమాన్ చిల్డ్రన్స్ హోమ్ పిల్లలతో దీపావళి వేడుకలు నిర్వహించారు. పిల్లలు వృద్ధులతో వారి ఆచూకీ, వారి ఆరోగ్యం, వారి శ్రేయస్సు గురించి తెలుసుకుంటూ సంభాషించారు. విద్యార్థి సామాజిక బాధ్యతతో భాగంగా ఆదిత్య జూనియర్ కళాశాల, వాసవి డిగ్రీ కళాశాల విద్యార్థులు అమెరికాకు చెందిన రాధిక విరాళాలు ఇచ్చారు. ట్రస్ట్ జనార్దన్ రావు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని సాధ్యం చేసినందుకు ఓపీ గోయింకా, సీమా గోయింకా మరియు స్వాభిమాన్ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బ్రహ్మాజీ, చెన్నా జనార్దన్, కేశవ వర్మ, దుర్గా వరప్రసాద్, రవితేజ, కొండ, తేజ, మొన్న తదితరులు పాల్గొన్నారు. దీపావళి సందర్భంలో 2 రోజులు అటు ఇటుగా ఇక్కడ వృద్ధులతోటి దీపావళి జరిపించుకుంటాకి గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ త్రికళ ఆధ్వర్యంలో, అలాగే FFF ఇండస్ట్రీస్ వారి స్వాభిమాన్ అంటే అక్కడ తల్లి తండ్రి లేని పిల్లల్ని చేరదీసి వాళ్ళు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివించి వృద్ధిలోకి తీసుకొచ్చి ఎంతోమందిని ఇప్పటికే వాళ్ళు సమాజంలోకి తీర్చిదిద్దడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మేము ఆ పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి అలాగే ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళలకు కానీ వృద్ధులకు కానీ వారి అమ్మమ్మల తాతయ్యల దగ్గరికి వచ్చే ఫీలింగ్ వాళ్ళకు కలగాలని, అలాగే వాళ్ళకు కూడా మనవాళ్ళందరూ వచ్చి మాతో గడిపారనే ఒక సంతృప్తి పొందేలాగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీని ద్వారా వాళ్ళలో ఎంతో నూతనోత్తేజం చూసాం మేము వాళ్ళ దగ్గర. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జీవన సంధ్య వృద్ధాశ్రమంకి వచ్చాము. ఇక్కడ అనాథసర్ స్వాభిమాన్ చిల్డ్రన్ హోమ్ నుంచి పిల్లలు వచ్చారు. పిల్లలు ఒక 70 మంది ఉంటారు, పెద్దవాళ్ళు ఒక 70 మంది ఉంటారు. చాలా బాగా దీపావళి జరిగింది అండ్ పెద్దవాళ్ళు చాలామంది కళ్ళంట నీళ్ళు చూశాను. అండ్ పెద్దవాళ్ళు చక్కగా చిన్నవాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం. సో మార్నింగ్ అంటే మధ్యాహ్నం 3 o'clock వచ్చాము. 3 నుంచి 8 వరకు ఇక్కడ దీపావళి సెలబ్రేషన్స్ చేసుకున్నాము. సో పెద్దవాళ్ళతో పిల్లలు ఇంటరాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి సో ఎప్పుడైనా మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో వచ్చి ఇక్కడ పిల్లలతో టైం స్పెండ్ చేయండి. అండ్ ఈ దీపావళి సెలబ్రేట్ చేయడానికి మెయిన్ స్పాన్సర్స్ వచ్చి రాధిక గారు స్పాన్సర్. అది కాకుండా అండ్ ఆదిత్య జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్కి, ఆదిత్య జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్కి, ప్లస్ వాసవి డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్కి, మేనేజ్మెంట్కి నా సిన్సియర్ థ్యాంక్స్. పడాల జీవన సంధ్య వృద్ధాశ్రమంలో దీపావళి సంబరాలు అంగరంగ వైభవంగా శ్రీ గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు మేడం త్రికళ గారు మరియు గౌరవనీయులు చెన్నా జనార్దన్ రావు గారి ఆధ్వర్యంలో స్వాభిమాన్ ట్రస్ట్ వారు పిల్లలు ప్రతి సంవత్సరం కూడా వృద్ధాశ్రమానికి విచ్చేసి వాళ్ళ యొక్క తాత మామల్ని చూసుకుంటూ వృద్ధుల సమక్షంలో దీపావళి సెలబ్రేషన్ జరుపుకుంటారు. కాబట్టి ఎంతో ఆనందంగా ఉండి పిల్లలు ఒంటరిగా ఫీలింగ్ నుంచి తీసుకురావడానికి కోసం వృద్ధులు కూడా ఒంటరిగా ఉన్న భావంలోంచి బయటికి తీసుకురావాలని మేడం త్రికళ గారు సంకల్పంతో ప్రతి సంవత్సరం కూడా వృద్ధుల మధ్య ఈ దీపావళి సంబరాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మరొకసారి గ్లోబల్ సపోర్ట్ వ్యవస్థాపకులు మరియు మేడం త్రికళ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్థానిక పెద్ద శివాలయం పిలువబడే బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివారి ఆలయంలో కార్తీక మాసం మొదటి సోమవారం పురస్కరించుకుని ఆలయంలో విశేష పూజలు జరిగాయి. మల్లికార్జునుడికి భక్తులు అభిషేకాలు చేశారు. తెల్లవారుజాము నుండి భక్తులతో శివాలయం పొట్టెత్తింది. ఈతగొడ రామయ్య రెండవ కోడలో నవ్యలక్ష్మి జన్మదినం సందర్భంగా వారి కుటుంబం వారి ఆర్థిక సౌజన్యంతో అన్న సమారాధన జరిగింది. కార్యక్రమంలో ఈతగొడ రామయ్య, పద్మావతి దంపతులు, వారి కుమారులు రవీంద్ర, సత్యనారాయణ, లక్ష్మీ హరప్రియ దంపతులు, లక్ష్మీకాంత్, నవ్యలక్ష్మి దంపతులు, మనవలు
జైస్విక తదితరులు పాల్గొన్నారు. శ్రీ బ్రహ్మరాంబికా సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు కార్తీక మాస మొదటి సోమవారం సందర్భంగా ఉదయం 3 గంటల నుంచి భక్తులు విశేషంగా తరలివచ్చి కాలువ స్నానాలు ఆశించి కార్తీక దామను స్మరిస్తూ ధూపదీప నైవేద్యాలు సమర్పించడం జరిగింది. అలాగే 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్నసమారాధన నిర్వహించడం జరిగింది. ఈ రోజున కార్తీక మాస మొదటి సోమవారం సందర్భంగా ప్రసాదం అన్న సమారాధన దాతలు మన గౌరవనీయులు శ్రీ ఈతకోట హరప్రసాద్ రామయ్య గారు, వారి ధర్మపత్ని పద్మావతి దంపతులు, వారి జ్యేష్ఠ కుమారుడు రవీంద్ర సత్యనారాయణ, వారి ధర్మపత్ని లక్ష్మీ హరప్రియ, అలాగే వారి రెండవ కుమారుడు చంద్రకాంత్, అలాగే వారి కోడలు నవిలక్ష్మి గారి వేళ జన్మదినోత్సవం సందర్భంగా మరియు వారి మనుమలు జైవీర్ మనుమరాల్ జైస్విక వారి కుటుంబ సభ్యులచే ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. అన్నదానంలో కూడా అన్నదానం గొప్పదానం ఉంటారు. అలాగే కార్తీక మాసంలో నిర్వహించే అన్నదానం కూడా గొప్ప విశిష్టత ఉంటుంది. అలాగే అన్నదాన దాతలకి ఆ పరమేశ్వరుడు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని. తాడేపగూడెం ఏలూరు రోడ్లో ఉన్న శ్రీ శంకరమఠంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా చంద్రమౌళేశ్వర స్వామి శ్రీ సర్వమంగళ అమ్మవారి యొక్క దేవస్థానం నందు కార్తీక సోమవారం సందర్భంగా శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య స్వామి వారికి విశేష అర్చనలు నిర్వహించారు. స్వామివారికి అభిషేకాలు, అమ్మవారికి విశేష కుంకుమార్చన నిర్వహించారు. కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా భీమడోలు వ్యాప్తంగా శైవక్షేత్రాలు శివనామస్మరణతో మారాయి. భీమడోలు శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయం, పొలసాలపల్లి శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం, గుండుగోలను శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివారి ఆలయం, అంబరపేట శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయం, పోల శ్రీ సకలేశ్వర స్వామివారి ఆలయాల వద్ద తెల్లవారుజాము నుండి భక్తులు బారులు తీరారు. విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో మహిళలు భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగించారు. భీమడోలులో శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామివారి ఆలయంలో అర్చకులు కాలకూరి ఉమా విజయశంకర శర్మచే స్వామివారికి విశేష పంచామృత అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో మహిళలు పెద్ద ఎత్తున కుంకుమ పూజలు చేశారు. పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయం వద్ద సిఐటియు సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపురపు రంగారావు, చీర్ల పుల్లారెడ్డి, సిఐటియు మండల నాయకులు బంకురు నాగేశ్వరరావు, అల్లు సుబ్బారావు, పెనగంటి దుర్గ, కరక వెంకట్రావు, బర్ల బాలాజీ, దౌర్లు సీతయ్య, వెన్నెల శ్రీను, గంటా గోటి, చీర వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 28 అంటే రేపు ఎల్లుండు సంబంధించి సిఐటియు జిల్లా 13వ మహాసభలు పెనుగొండలో జరుగుతున్నాయి. ఈ మహాసభలకు సంబంధించి దీని ఉద్దేశం ప్రధానంగా అయితే ఈ మహాసభలు చూస్తున్నాం, ఇటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రాలు కానీ ప్రధానంగా కార్మిక చట్టాలని మార్పులు చేసి 29 చట్టాలని కేంద్రం పక్కన పెట్టి 4 కోడీలుగా తీసుకొచ్చిన సంఘటనలు చూసాం. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు మొన్ననే కేబినెట్ సమావేశంలో ఎప్పుడో 1886 చికాగో నగరంలో 8 గంటల పనిదినాన్ని సాధించుకున్న హక్కుని, చట్టాన్ని కాలరాసి 13 గంటలు పని చేయొచ్చు అని కేబినెట్లో తీర్మానం చేసింది. ఈ చర్చించి నిర్ణయం తీసుకొని రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకి సిద్ధమయ్యే పరిస్థితి ఉన్నది. ప్రతి 5 సంవత్సరాలు వస్తారు పాలకవర్గాలు మారుతున్నాయి. పాలకవర్గాలు మారినా కార్మికుల బతుకుల్లో మాత్రం ఎక్కడ కూడా మార్పు అనేది కనపడలేదు. ఈ రోజు కూడా కార్మికులు సాధించుకున్న చట్టాలని 44 కార్మిక చట్టాలని కేంద్ర ప్రభుత్వం 22 చట్టాలను పక్కన పెట్టి 4 కోడ్లుగా విభజించి యజమానులకు అనుకూలంగా కార్మికులు నష్టదాయకంగా తీసుకొచ్చిన లేబర్ కోడ్లు ఇవాళ కార్మికుల మెడకి గురితాళా తయారైనవి.
ఆ విధానాన్ని పక్కన పెట్టి ఇవాళ ఇప్పుడు 1886లో 8 గంటల పందిన కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసి అనేక మంది త్యాగాలు చేసి ప్రాణత్యాగంతో సాధించిన 8 గంటల పందినాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఏ రాష్ట్రంలోనే దీన్ని అమలు చేయకపోయినా ఈ కూటమి ప్రభుత్వం మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి 8 గంటల పందినాన్ని పక్కన పెట్టి 11 గంటల పందినాన్ని కేబినెట్లో ఆమోదింప చేసుకున్నారు. అయితే మహిళలకు సంబంధించి పూటే వాళ్ళకి రక్షణ లేదు. అటువంటి రాత్రిలో పూట కూడా డ్యూటీ చేయొచ్చని చెప్పి చట్టం చేయడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. చేత ఈ విధానాన్ని కూడా ఈ మహాసభలో చర్చించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు కార్మికులు అణగతొక్కేలాగా ఉందని చెప్పేసి అని ఇప్పటికే మనకి చూస్తున్నాము. పని గంటల పెంపు కూడా పెంచుతున్నారు. కేవలం కార్మికులు పొట్టగొట్టి కార్పొరేటర్లు బొజ్జ నింపుత కోసమే ఈ కొత్త చట్టాలు తీసుకొచ్చారు. కాబట్టి అలాగే కార్మిక శ్రామిక వర్గం అంతా కూడా ఒక తాటిపైకి వచ్చి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద పోరాటాలు చేయకపోతే భవిష్యత్తులో మన కార్మికులకి శ్రమకు తగిన ఫలితం ఉండదు. కాబట్టి ఇప్పుడు మన జిల్లా మహాసభలో వచ్చిన ప్రతినిధులు అందరూ కూడా ఒక్కొక్క సంఘానికి నాయకులు బాధితులు ఉన్నారు. కాబట్టి మనందరూ దాన్ని ఈ మహాసభలో విస్తరించి విస్తృతంగా దాన్ని పరిశీలించి ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేసి మన కార్మికుల హక్కులను కాపాడుకునేలాగా మనందరూ ప్రయత్నం చేయాలని చెప్పేసి సిఐటి తరఫున కోరుకుంటున్నాం. పెంటపాడులో శివాలయంలో కార్తీక మాసం ఉదయం నుండి భక్తులు ఆలయానికి పోటెత్తారు. భక్తులు కాలువలో స్నానం ఆచరించి భక్తి శ్రద్ధలతో శివలింగానికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో భక్తులు ఆలయంలో శివనామ స్మరణతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించారు. ఆలయ కమిటీ చైర్మన్ కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తాడేపగూడెం ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో ఈ నెల 27వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు వారం రోజులు విజిలెన్స్ అవేర్నెస్ వీక్ నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక సహాయకుడు ప్రతి వీరాస్వామి, కేవీ సత్యప్రకాష్, జాన్ బాబు, గ్రంథాలయ అధికారి శ్రీనివాసరావు, విద్యార్థులు, పాఠకులు, సీనియర్ సిటిజన్స్, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర క్రైస్తవ నాయకులు రెవరెండ్ జీజే జ్యోతి ఆనంద్ గత 2 నెలలుగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో దేవుని సేవలో వాడబడి ఇంటర్నేషనల్ బిషప్స్ కౌన్సిల్ చేత బిషప్గా అభిషేకించబడి పిచ్చేశారు. క్షేమంగా తిరిగి వచ్చిన శుభతరుణంలో ఆదివారం పట్టణానికి చెందిన సందర్భంగా ఫెయిత్ చర్చి పాస్టర్ జాన్, సంఘ పెద్దలు, సంఘ సభ్యులు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. ఉన్నా ప్రభువా నీకై అర్పిస్తాను, నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నాకేమైనా ప్రభువా నీకై అర్పిస్తాను, నేనేమైనా నీ దయ వలనేనయ్యా, నేనేమైనా నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీ ప్రభువా, నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా. ఏమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమైనా ప్రభువా నీకై అర్పిస్తాను. మరి ఇంత ఘనంగా ఎప్పుడు నాకు జరగలేదు. ప్రతి సంవత్సరం అమెరికా నుంచి వచ్చినప్పుడు చేస్తారు, కానీ బహుశా బిషప్ అభిషేకం అయినందుకు అనుకుంటా ఈసారి స్పెషల్గా చేశారు. సంఘ పెద్దలు చేశారన్నారు. మీ అందరినీ దేవుడు మెండుగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. తాడేపూడెం నియోజకవర్గం కొండ్రుప్రోలు గ్రామంలో ఎంఆర్పిఎస్ మండల ఉపాధ్యక్షులు పెనుమాక సుబ్బారావు ఆధ్వర్యంలో జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ కొల్లి రాజశేఖర్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో తనకు ఎంసీ చైర్మన్ కొండెల్లి శివ, జిల్లా ఎంఆర్పిఎస్ జిల్లా
అధికార ప్రతినిధి లంకా రాజశేఖర్, జగన్నాథపురం గ్రామ పెద్దలు కండెల్లి రాజేష్, గాలింకి వెంకటాచలం, ఉంగుటూరు నియోజకవర్గం ఇన్ఛార్జి సీతారామరాజు, గాలికి ప్రేమ్ కుమార్, నీకూరి భాను, నోతంగి అచ్చుబాబు, అప్పారావు, సనమండరావు సురేష్, అయినపర్తి వెంకటేశ్వరరావు, సీలే శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర్ అన్ననే మన గ్రామం మనం తెలిసి మన సెంటర్లో మన బొమ్మగాడ ఎంఆర్పి శిబిరంగాడ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయాలని నాకు ఆయన తెలియపరిచారు. ఆయన మాట నేను తీసుకుని పేటలందరికీ తెలియజేసి ఈరోజు ఈ కార్యక్రమం మేము ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమం ఇంతటి ఆకపోకుండా రాజశేఖర్ అన్న తీసుకున్న బాధ్యతలు మన కులానికి ఆదర్శంగా చేస్తారనే ఆశతో నమ్మకంతో మేము ఆశిస్తూ రాజశేఖర్ అన్న మీద మేము చాలా ఆశలు పెట్టుకున్నాం. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.